హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు ప్రియదర్శిని హారిక జంటగా నటించిన మిత్రమండలి సినిమా రివ్యూ వచ్చేసింది. వెన్నెల కిషోర్ సత్య వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించిన ఈ స్పూఫ్ కామెడీ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు నవ్వించింది, కథనటీనటుల ప్రదర్శన ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నాయో ఈ సమీక్షలో తెలుసుకుందాం. ప్రియదర్శిని హారిక జంటగా వెన్నెల కిషోర్ సత్య, విష్ణు ఓయిరాగ్, మయూర్ ప్రసాద్, బెహరావిటివి గణేష్ పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా మిత్రమండలి. వర్క్స్ బ్యానర్పై బన్నీ వాజ్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్ నిర్మాణ సంస్థలో కళ్యాణ్ మంతనభాను, ప్రతాప విజేందర్ రెడ్డి తీగల నిర్మాణంలో విజయేందర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిత్రమండలి సినిమా అక్టోబర్ 16న రిలీజవుతుండగా ముందు రోజు రాత్రే ప్రీమియర్స్ వేశారు. కథ విషయానికొస్తే జంగిలిపట్నం అనే ఊరులో ఎన్నికలు వస్తాయి. అక్కడ ఎమ్మెల్యే టికెట్ కోసం తుట్టెకులం లీడర్ నారాయణ్ ఫ్రీడమ్ రాజు పోటీ పడుతూ ఉంటాడు. అదే ఊళ్ళో చైతన్య, సాత్విక్, అభిరాజీవ్ నలుగురు చిల్లర ఫ్రెండ్స్ ఖాళీగా పనిపాట లేకుండా ఇంట్లో తిట్లు తిట్టించుకుంటూ తిరుగుతూ ఉంటారు. సాత్విక్ అభి స్వేచ్ఛని చూసి నేను లవ్ చేస్తా అంటే నేను లవ్ చేస్తా అని గొడవ పడతారు. ఈ ఇద్దరూ ఆమె వెనక తిరుగుతూ ఆమె కోసం ఇంగ్లీష్ కోచింగ్లో జాయిన్ అయి ఆమెని తెగ ట్రై చేస్తూ ఉంటారు. కాని తరువాత ఆమె తొట్టే కులం లీడర్ నారాయణ కూతురు అని తెలిసి భయపడతారు. ఓ రోజు నారాయణ పోలీస్ స్టేషన్కి వెళ్లి తన కూతురు లేచిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే తన పరువు పోతుందని, ఎమ్మెల్యే టికెట్ రాదని నారాయణ దగ్గరికి వెళ్లి తన కూతురు లేచిపోయింది కాని కిడ్నాప్ అయినట్టు కేసు రాసుకుని వెతకమని చెప్పి బేరమాడతాడు. మరి అభిసాత్విక్ స్వేచ్ఛకి ప్రపోజ్ చేస్తారా? అసలు స్వేచ్ఛ ఎవర్ని లవ్ చేస్తుంది? ఇంతకీ స్వేచ్ఛది కిడ్నాపా? లేచిపోయిందా? ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వస్తుంది? మధ్యలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరు? ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఈరు మిత్రమండలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు. మిత్రమండలి అనేది కేవలం నవ్వుకోడానికే ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఈ సినిమాలో కథలాజిక్స్ వెతకొద్దు అని మూవీ యూనిట్ ముందు నుంచి ప్రమోషన్స్లో చెప్తూనే ఉంది. సినిమా అంతా ఒక సెటైరికల్ కామెడీగా స్పూఫ్గా తెరకెక్కించారు. కథ అయితే కులాన్ని పరువుగా భావించే ఒక అమ్మాయి మిస్ అయితే అతనేం చేశాడు, ఆమె ప్రేమ కథేంటి అని సింపుల్ లైన్. ఆ కథ అంతా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో, ఎడిట్ ప్యాటర్న్తో కామెడీగా చెప్పుకొచ్చారు. సమాజంలో క్యాస్ట్ పిచ్చితో ఉండే వాళ్ల మీద, కులం చూసి ఓట్లు వేసే వాళ్ల మీద ప్రేమ, పెళ్లిళ్లను వద్దనే వాళ్లమీద బాగా సెటైర్స్ వేశారు. ఈ సెటైర్స్ అన్నీ కామెడీగా చెప్పినా ఆలోచింపచేస్తాయి. సత్య ఒక పేరులేని ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని మధ్యమధ్యలో తీసుకొచ్చి ఏదో చేద్దామని డిసైడ్ అయ్యారు. కాని ఆ పాత్ర చిరాకు వస్తుంది. అది లేకుండా అయినా కామెడీగా కథని నడపొచ్చు. సత్య పాత్ర వచ్చిన ప్రతిసారి అవసరమా ఈ పాత్ర అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ సాగదీశారు. ఫస్ట్ సాంగ్ అక్కర్లేదు కాని ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టారు. ఈ సినిమా సాంగ్స్ అన్నీ చూస్తుంటే అల్లరి నరేష్ సుడిగాడు సినిమా గుర్తుకురాక మానదు. చాలా సినిమాల్లో సీన్ సాంగ్ మ్యూజిక్, సోషల్ మీడియా ట్రెండింగ్ డైలాగ్స్ తీసుకుని సెటైరియల్ స్పూఫ్ కామెడీతో ఈ సినిమా అంతా నడిపించారు. కేవలం నవ్వుకోడానికి ఫ్రెండ్స్తో కలిసి వెళ్లి చూడొచ్చు. అయితే ఈ కామెడీ స్క్రీన్ ప్లే అందరికీ అర్థం కాకపోవచ్చు. కొంతమంది క్రింజ్ అని కూడా ఫీల్ అవ్వచ్చు. ప్రియదర్శి ఇప్పటికే అన్ని రకాల పాత్రలతో మనల్ని మెప్పించాడు. ఈ సినిమాలో ఖాళీగా పనిపాటలేని అబ్బాయి పాత్రలో బాగా నటించాడు. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో రీల్స్తో మెప్పించిన నిహారిక హీరోయిన్గా పర్వాలేదనిపించింది. విష్ణు ఓయిరాగ్, మయూర్ ఫ్రెండ్స్ పాత్రల్లో అదరగొట్టారు. ప్రసాద్ బెహ్రా కూడా బాగానే నటించాడు. వెన్నెల కిషోర్ ఫ్రస్టేషన్ ఉన్న పాత్రలో బాగా నటించారు. సత్యవిటివి గణేష్, సత్య, ప్రకాష్ రఘుజీవన్ మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు. బ్రహ్మానందం ఓ సాంగ్లో మెరిశారు. సాంకేతిక అంశాలు, సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయి. మ్యూజిక్లో కూడా స్పూఫ్ చేశారు. చాలా పాత సూపర్హిట్ సినిమాల్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిపాటల్లోని మ్యూజిక్ని తీసుకొచ్చి రీమిక్స్ చేసి కొత్తగా వినిపించారు. పాటలు కూడా కామెడీగా అనిపిస్తాయి.
ఎడిటింగ్ బాగా చేసినా కొన్ని ల్యాగ్ సీన్స్ కట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. సింపుల్ స్టోరీ తీసుకుని ఇలాంటి సెటరికల్ కామెడీగా రాసుకోవడం చాలా కష్టం. డైరెక్టర్ చాలా బాగా రాసుకొని మంచి స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు. నిర్మాణపరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది. మొత్తంగా మిత్రమండలి సినిమా సమాజంలోని క్యాస్ట్ అనే ఇష్యూ మీద సెటైరికల్గా కామెడీ చేస్తూ తెరకెక్కించిన సినిమా. లాజిక్స్ కథలాంటివి వెతక్కుండా నవ్వుకోడానికి చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు. గమనిక: ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మొత్తంగా మిత్రమండలి కేవలం నవ్వుల కోసమే రూపొందించబడిన స్పూఫ్ కామెడీ చిత్రం. కథలాజిక్స్ వెతకకుండా కేవలం వినోదం కోరుకునేవారికి ఈ సినిమా కొంతవరకు నవ్వులను పంచగలదు. ఒకసారి సరదాగా చూడవచ్చు.